ఒక ఈశ్వరుడు రెండుగా కనపడుతుంటాడు, రెండు అవతారాలు ఒకసారి కనపడుతుంటాయి లోకంలో. శంకరాచార్యులు వారు పరమశివుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. కూర్చుంటే శంకరుడు ఇలా చూశాడు. శంకరాచార్యులు వారు ఈయన ఏమిటి ఇలా చూస్తున్నాడు, నన్ను ఏమైనా సత్కరిస్తాడా ఏమిటి, శివానంద లహరి చేశానని అని అశనంగరళం మీ ఇంటికి వచ్చానని గబుక్కుని ఏమై కాఫీ తాగుతావు అనకే, ఎందుకంటే నువ్వు పుచ్చుకునేదేగా నాకు పెడతావు, నువ్వు విషయం తింటుంటావు, నాకో చెంచాడు పెడితే నే పుచ్చుకోలేను, ఫోన్లేవయా అని ఇలా చూసుకుంటున్నారు ఆయన. రాజులు సంతోషిస్తే ప్రభువులు మెళ్ళో హారం తీసి వేస్తారు. ఫణీకలాపో నాకేమి హారాలు అవి ఇవ్వకండి, ఎందుకంటే మెళ్ళో తీసి వేస్తారేమో, ఫోన్లే అని ఇలా చూస్తున్నారు. బట్టల జత పెడతాడా ఏమిటి, బట్టలు పెడతాడు. వసనం చర్మచా ఏనుగు చర్మం కట్టుకుంటావు, నాకు పెట్టకండి ఏం బట్టలు, ఇలా చూశారు. పాపం పాదచారి అయి ఆసీతు హిమాచల పర్యంతం తిరిగారు మహానుభావుడు. ఫోన్లే ఒక వాహనం ఇస్తే బాగుంటుంది కదా అని ఇస్తాడేమో. వాహనం మహోక్ష, ఎప్పటి యుద్ధు అది, ఎన్ని వందల సంవత్సరాల క్రితంలో ఆ ముసలి యుద్ధు నాకు ఇవ్వకండే, మీరు పొరపాటున కూడా మీకున్నదా ఒకటే వాహనం, మరి ఏమిమ్మంటావు. మమదాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి, నాకు ఇవన్నీ వద్దు, మీ పాదముల యందు భక్తి ఇవ్వండి చాలా.